ప్లాన్ వాళ్ళకి స్క్రిప్ట్ చేసినప్పటి నుంచే ఉంది, ఎక్కడ మధ్యలో వచ్చిన ఇష్యూ కాదు. ఇనిషియల్ డే నుంచే స్క్రిప్ట్ విన్నప్పుడే ఇక్కడ హీరో ఒక రీమిక్స్ సాంగ్ పెడదామన్నారు డార్లింగ్ అని, దే హ్యావ్ అ ప్లాన్. సో అప్పుడు డైజెస్ట్ అయిపోయాం మెల్లగా. జనరల్గా నాకు కూడా ఇంత ఇంత పెద్ద కట్అవుట్ హీరో వచ్చినప్పుడు మంచి ముగ్గురు హీరోలతో ఒక మంచి మాస్ పాట చేయాలనే ఉంటుంది ఎవరికైనా. దట్ విల్ ఇంకో కుర్చీ మెత్త పట్టిగానే ఇంకా ఓ పాట చేద్దామనే ఉంటుంది, అది మనసులో ఉంటుంది. సో అది కొంచెం నేను కొంచెం ఫీల్ అయ్యాను. ఫీల్ అవ్వడం అంటే బట్ ఈ సినిమాకి ఈ పాటే కరెక్ట్. అంటే ఈ సిచ్యువేషన్కి ముగ్గురు హీరోయిన్లతో ఈ పాట అవడం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. పాట వచ్చిన తర్వాత, ప్రొడక్షన్ అంతా అయిన తర్వాత, ఇదే హీరో గారు ఆయన హార్ట్ పెట్టేశారు, ఆయన ఫిక్స్ అయిపోయి ఈ ఒక పాటకి పర్ఫెక్ట్గా మనం డ్యాన్స్ ఆడేయాలి, కుమ్మేయాలని. సో ఐ థింక్ హీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్. అదే మనకు కనిపిస్తుంది ఈరోజు. మారుతి గారు, ఆఫ్టర్ నిశాంత్ గారు విల్ గివ్ ఛాన్స్ టు అదర్ లాంగ్వేజెస్ ఆల్సో అండి. మారుతి గారు సార్ క్వశ్చన్ ఏం కాదు, బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు సే యూ నథింగ్ బట్ ద బెస్ట్. పాన్ ఇండియా డైరెక్టర్గా మీకు పెద్ద అవకాశం వచ్చి అది ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు అంటే పాన్ ఇండియా డైరెక్టర్ ఈ పదాలు ఎప్పుడు నాకు అవి పెద్ద డైజెస్ట్ అవ్వగానే ఒకటే, నాకు ప్రభాస్ గారు నన్ను నమ్మారు, నేను ఆయనకి బెస్ట్ ఇవ్వాలి, అంతే నేను చేద్దాం అనుకున్నది. అది డెఫినెట్గా నేను ఎంత చేయగలుగుతానో అది మాత్రం ఈ సినిమాకి చేశాను అనుకుంటున్నాను. రేపు మీ ప్రీమియర్స్ దగ్గర నుంచి మీరు సినిమా చూస్తారు. ఇప్పుడు సినిమా నా చేతుల్లోంచి మీ చేతుల్లోకి వచ్చేసింది, మీ ముందుకు వచ్చేసింది. 3 years నుంచి నా దగ్గరే ఉంది, ఇప్పుడే నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది సినిమా. రేపు మీకు తెలుస్తుంది, ఇంకా మీరే మాట్లాడతారు దాని గురించి. విశ్వప్రసాద్ గారు సార్, ఎటువంటి టాపిక్ అయినా సరే చాలా ఓపెన్గా మాట్లాడే మనిషి మీరు. ఈవెన్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ అయినా యూ హ్యాడ్ ఏ పర్టికులర్ ఒపీనియన్ ఎవ్రీ టైమ్ అండ్ యూ నెవర్ హెసిటేటెడ్ టు స్పీక్ అబౌట్ ఇట్. అండ్ నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నైజాంలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రభాస్ గారి ఫిల్మ్ అంటే ఆబ్వియస్లీ తెలుగు స్టేట్స్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అది. ఇట్ షుడ్ బి నో బ్రైనర్ దట్ ఇట్ షుడ్ బి ఇన్ ఎవ్రీ థియేటర్ అక్రాస్ నైజాం. బట్ చూస్తుంటే ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు, ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో. మీరు కొన్ని సెంటర్స్లో నిజామాబాద్ లాంటిది, లేకపోతే కూకట్పల్లి లాంటి మెయిన్ సెంటర్స్లో ఇప్పుడు దాకా సింగిల్ స్క్రీన్స్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆఫ్ మైత్రి. అసలు నైజాంలో ఏం జరుగుతుంది? అంటే దే ఆర్ 2 topics అండి నైజాంలో. ఒకటి రేట్స్. సో డెఫినెట్గా దే ఆర్ మేకింగ్ అండ్ ప్లీడింగ్ టు ద గవర్నమెంట్ టు గివ్ ద రేట్స్. సో దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆర్ యూ పాజిటివ్ అబౌట్ ఇట్? We can only plead. So okay, and looks positive, but we cannot be overconfident. So I mostly will know by tomorrow noon. Okay. We are able to court kelli there's no block from legal system anadi adoka clearance అయిపోయింది. So we got the rates in AP. So we are very hopeful. So the Telangana government will be considerate in it. Okay. And they also requested that we'll spend 20% of the add-on income for the welfare. Okay. And the second question. Me second question ko 8th నుంచి 11th వరకు you will see everywhere. అదే సినిమా 8th, obviously 10th and 11th. థియేటర్ చార్ట్స్ ఏవైతే న్యూస్ పేపర్స్లో ఇప్పుడు పబ్లిష్ అవుతున్నాయో దే టెల్ ఏ డిఫరెంట్ స్టోరీ నో. అంటే ఎవరు పబ్లిష్ చేస్తున్నారో తెలియదు, కానీ దట్ ఈస్ ఆబ్వియస్లీ కమింగ్ ఫ్రమ్ మై 8th night నుంచి 11th night వరకు యుల్ సీ ఇన్ ఎవ్రీ స్క్రీన్. ఓకే. 12th నుంచి వీ హ్యావ్ టు షేర్ విత్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు ఫర్ ద ఫెస్టివల్ మనకు తెలిసి 7 movies వస్తున్నాయి. దే ఆర్ ఆల్ ఇన్ డిఫరెంట్ డేట్స్ ఫ్రమ్ 9 to 15. సో ఆబ్వియస్గా ఎవ్రీ వన్ హ్యాస్ టు షేర్ అండ్ ఎవ్రీ మూవీ హ్యాస్ టు రన్. హీరోయిన్ తమన్ గారు ఎవ్రీ సంక్రాంతి పార్ట్ ఏంటి? మారుతి గారు అండ్ ప్రభాస్ గారు మీకు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి? లైక్ క్లైమాక్స్ ఏంటి? అదే సినిమా ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా గొప్పగా తీశాడు మారుతి. చాలా చాలా ఛాలెంజింగ్, ఏం న్యూస్ డేటర్కైనా అది ఛాలెంజింగ్ స్కోరే. ఐ థింక్ ఈ 3 విషయాల్లో మీరు డెఫినెట్గా మీరు మన తెలుగు డైరెక్టర్ తీసాడని మీరందరూ కాలేజ్ తిరుగుతారు.
అది ఇంపార్టెంట్. అంటే మీరు కూడా అది ఆలోచించాలి కదా. అంటే మన మన తెలుగు డైరెక్టర్ ఇలాంటి సినిమా తీశాడు, మన ఇలా తీసుకెళ్ళి ఇంత ఇంత పెద్ద హీరోని వరల్డ్కి ఇలా చూపించాడు అనేది విల్ ఆల్ బి వెరీ ప్రౌడ్. సో అది మారుతి డెఫినెట్గా చాలా పెద్ద ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ ఇంట్లో ఇల్లు సెట్ ఉంది కాబట్టి ఈ ఇంట్లో అంత గ్రాండ్ సినిమా తీయడం చాలా చాలా కష్టం. ఐ థింక్ మారుతి అచీవ్డ్ ఇట్ రియలీ బిగ్ అని అనిపిస్తుంది. Thank you. Yeah, please. Hi. Before asking question, introduce yourself. Yeah. Yeah. Hi. My name is Nishad. I'm from CNN News 18. Actually, we met Nidhi, Riddhi, and Vishwas Garu in Bombay. We missed you, Maruti sir and Taman. My question is to you guys. We have seen technically Prabhas being the first ever pan-India star to be there when pan-India was coined, you know, and to direct him and to have a music these days which is very thematic. We see a lot of thematic music going viral on social media. So from Taman, I want to know what was the brief that you got from Maruti about making a pan-Indian film with Prabhas in it to have that thematic music. What kind of brief did you get and what is the output that we're going to see? This film has a very, very good, very strong periodic backup. So it should not sound very modern as well as it should not sound really old. So that was really challenging for us. And same time, how entertaining it has to sound with the whole Gen Z sound that's happening now, and how the reels, how we should make. So the things was properly taken from the film. Generally, we are not independent composers, so we have so much things which has to be the film's. I should be a dialogue version of the film too. My music has to speak. So I think Maruti has given me the right feeling. I think he has inserted the right seeds into my head so that I planted the right flowers to the film. Thank you. My next question is to all of you. I want you guys to say, I mean, you all welcomed us to your second home technically, right? So each of you have a different feeling when you come to the set. I mean, Vishwas Garu comes as a producer, Maruti sir comes as a filmmaker, both of you as artists. So if you're sitting here thinking about all the 3 years of efforts that you guys have put into the film, tell me individually what's the one feeling that comes to your mind in one word. In one word, very difficult. Okay. It would be gratitude. I think I'm super grateful to be here on this set with this group of people, and we've shot some amazing scenes over here, which you all will enjoy in the film. So gratitude, All right. always. All right, moving to Riddhi. I think, as I was telling Vishwa sir as well, that I feel very nostalgic being here. We spent a fair share of our time being here, again, running around the corridors, filming our scenes. And right now I sit here in red, reminiscing over everything that's been through, and just super excited to see what's ahead. So nostalgic, I would say. Yeah. Great. Vishwas Garu, what about you? Definitely not nostalgic, I guess, No. as a producer. I'll talk about the set. See, if you come 2024 June, this entire area is a barren land. There's nothing here. So 24th September, we started filming in this set. So to me, I feel it's a huge achievement making this barren land into the largest floor and the largest set, and with a very symmetrical, the very deep symmetric work on the old palace. So, and I'm hoping we feel the same achievement tomorrow once the film is released. Absolutely, no doubt. Maruti sir, what about you? One feeling that you have when you come back to this set today? It's a larger than life one, and it is a great opportunity to me to show Prabhas Garu Rebel Saab as Raja Saab. Yeah, that's all. Thank you so much. Heroine, This is Priyanka Hi, ma'am. from Midday. First of all, fabulous assets. And I have two questions for you. And one, first, of course, that Jan 9th is very, very important Yes, for the ma'am. whole team, for you as a filmmaker. But is there more pressure on you, as the Helmer, also because it's a superstar film? There are so many expectations attached to a Prabhas's film, the opening, the lifetime. So are you also carrying that pressure that this is a Prabhas-led film? Of course, it will be there, ma'am. I can't say there is no pressure at all like that. But I saw film. I liked it very much.
and my friends and everyone watched, and they are also liked very, very much. We are going to show, however, tomorrow, and you are going to write about the film. It will be a different world, ma'am. You can see my work in that. Thank you. Right. But also I wanted to ask you another thing that, you know, Sandeep Reddy Vanga is also working with Prabhas. And in one of the visual assets for his film with Prabhas, he called him the India's biggest superstar. Now, you yourself work with so many South stars. We have stars in other languages as well. I want to ask you, do you think that Prabhas indeed is India's biggest superstar, superseding everyone else? I feel global star. Right, right. Not only pan India, pan world they are watching now. In Japan also he went, no? His heart is like that, ma'am. Thank you. நிதி அகர்வால் தமிழ்நாட்டிலேருந்து மீனாட்சி சுந்தரம் பேசுறேன். தமிழ்லேயே கொஞ்சம் பதில் சொல்லுங்க. தமிழ்ல பேசுங்க. ஓகே, நீங்க ஒரு லக்கியான ஹீரோயின். தெலுங்குல வந்து பவன் கல்யாண் சார் கூட பவன் கல்யாண் சார் கூட நடிச்சீங்க. அவர் டெப்டி சிஎம் ஆயிட்டாரு. தமிழ்நாட்டுல உதயநிதி சார் கூட நடிச்சீங்க, டெப்டி சிஎம் ஆயிட்டாரு. இப்போ பிரபாஸ் சார் கூட நடிக்கிறீங்க. அவர் பொலிட்டிக்கல் வராரா டெப்டி ஆரா தெரியாது, பிரசிடென்ட். ஓகே, பிரசிடென்ட். இந்த படம் ஒரு 1000 crore வருமா? அவருக்கு பாகுபலி வந்திருக்கு, கல்கி வந்திருக்கு. உங்களுடைய லக்கி, உங்களுடைய அந்த காம்பினேஷன்ல 1000 crore வருமா? உங்களுடைய எக்ஸ்பெக்டேஷன்? ஐ ஹோப் சோ சார். ஆசைப்படுறேன் அப்படி பண்ணோம். ஸோ ஜஸ்ட் ப்ரேயிங் ஹார்ட். ஐ ரியலி ஹோப் ஸோ. தேங்க்யூ. ஓகே, என்னோட கேள்வி நிதி அகர்வால். திஸ் இஸ் ரோஹிணி ஃப்ரம் சென்னை. ஓகே ஓகே, இந்த ஹாரர்ஸ் ஃபேண்டசி மூவி உங்க படம்ன்ற சொல்லியிருக்கீங்க. இந்த செட்டில் வந்து 1.5 வருஷம் டைம் ஸ்பெண்ட் பண்ணியிருக்கேன்னு சொல்லியிருக்கீங்கல்ல. இந்த செட்டில் உங்களுக்கு ஏற்பட்ட ஃபேண்டசி மூமெண்ட் எது? ஹாரர் மூமெண்ட் ரியலா இங்க ஏதாவது ஒரு சின்ன மொமெண்ட்லயாவது தோணுச்சா? ஆமா. ஸோ வி ஷாட் அ ஹாரர் எபிசோட் ரைட் தேர் விச் வாஸ் எக்ஸ்ட்ரீம்லி ஸ்கேரி. அண்ட் எனக்கு ஹாரர் చాలా ரொம்ப பயம். So I really got scared. Hi, Ranjit from Filmbeat Tamil. My question to producer. Actually, in Tamil Nadu, Jananayagan and Parashakti, 2 big movies release. So what's your plan for Rajya Sabha? How many theaters you planned? So I don't know the current situation, sir. So we were told we may get anywhere from 150 to 200 screens, but with the current development, I don't know exactly. But we are hoping we'll get around 200. This is Manikandan from here, Chennai again. The same question. As an addition to that, we are kind of interested. We understand that cinema చూసిన వాళ్ళు. So wish you all the best. చూసిన వాళ్ళు అంటే ఎవరో 10 మంది చూసారు, జనం చూడనివ్వండి. జనం అందరూ చూశాక మాట్లాడింది విల్ షేర్. Ma'am, please you ask. Vishwa sir and Maruti sir, the kind of response you're getting with Book My Show, District and all the other online portals are unbelievable. So are you guys nervous now? Are you excited? What is the exact feeling? Can you describe that? Excited, ma'am. Excited, of course. Okay. Vishwa sir, you're looking relaxed. Are you getting all set to count the money? See, again, I told many times, it's not the money that drives me to make films. So, I know. So we did add a backslash. So to be honest, we had a bad 2024 year. So 2025, we could deliver an extraordinary product, Mirai. Yes. And with the same VFX team, we could able to deliver a lot of the fantasy elements into this movie. The only thing that makes us a little nervous is we are now working with a star with a large stardom. So we cannot match, but we need to balance. So, and we got a great relief yesterday because our own product, you'll be believing it much. But yesterday, first time I watched the US copy in a regular theater along with a few more audience, and they concurred with what we believed, and we are very happy. Thank you, sir. Thank you, sir. Yeah, next question. చెప్పి బయటికి పూర్తిగా టాక్ వచ్చేసింది. సో తమన్ గారు కూడా కంగ్రాట్స్. సో బట్ మై క్వశ్చన్ టు విశ్వప్రసాద్ గారు. విశ్వప్రసాద్ గారు, ఇది ఒక ప్రామిసింగ్ ఫిల్మ్గా మీ బ్యానర్కి ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్గా ఉన్న ఫిల్మ్ ఇది. ఇలాంటి ఫిల్మ్ని ప్రాపర్గా లాంచ్ చేయడంలో మీరు కొంచెం ఫెయిల్ అయ్యారు అంటే ఏమైనా ఫీల్ అవుతారా మీరు?
ఒక్కసారి రిపీట్ చేయండి సార్, ఏది ఫెయిల్యూర్? మీరు ఈ ఫిలింని ప్రాపర్గా లాంచ్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యారంటే ఏమైనా ఫీల్ అవుతారా? ఎస్పెషల్లీ నార్త్ ఇండియా ప్రమోషన్ కానీ లేదా అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రమోషన్స్లో కానీ. బేసిక్గా ఈ ఫిలిం మీద దేర్ ఆర్ సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్. సో అంటే మేబీ మా మెటీరియల్స్ కమ్ లిటిల్ లేటర్, అంటే అనుకున్న టైం కన్నా. బట్ ఏ ఫిలిం కన్నా ఇస్ ద టైమింగ్. సో లేటర్ పార్ట్ ఆఫ్ డిసెంబర్ నుంచి we had our trailer 2. So trailer 2 to date, and it's picking quite well. From a curiosity point of view, and last 1 year నుంచి there's enough curiosity. So అంటే మరి మీరు అంటే ఏ మెజర్ మీద మెజర్ చేస్తారో తెలియదు కానీ వీఆర్ మోడరేట్ టు బెటర్ సిచ్యుయేషన్ రైట్ నౌ. అంటే ఇప్పుడు ఇట్లాంటి సినిమాకి ఒక ప్లానింగ్, పబ్లిసిటీ ప్లానింగ్ అనే ప్రాపర్గా ప్లానింగ్ ఉంటుంది కదా, ఆ ప్రాపర్ ప్లానింగ్ అంతలా కనపడలేదు అనే కంప్లైంట్ బయట ఉంది. అది నేను చెప్పేది, ఇట్స్ నాట్ ఫ్రమ్ మై సైడ్, బట్ బయట ఉన్న కంప్లైంట్ అంటే ప్రాపర్గా నార్త్ ఇండియాలో ప్లాన్ చేయలేదు పబ్లిసిటీ అదిని అని చెప్పేసి. అంటే అంటే వి సీ సమ్ మార్కెటింగ్ రిపోర్ట్స్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే టిపికల్గా రీచ్, బజ్, అపీల్ అని చూస్తారు. సో డెఫినెట్గా we are the best reach, best buzz, best appeal in most of the north. Definitely we are very, very extraordinary in Telugu states, Bangalore. Of course, Tamil we are coming with other large films, so we are not in the same scale. And like any other language movie, it's difficult to achieve the same thing in Tamil. So Hindi work అయితే I think we have a decent reach and appeal. So like any film in Hindi, it takes time for 2 to 3 days after the release. Based on the film, it will catch up. So ఎన్ని స్క్రీన్లు వస్తున్నాయి నార్త్ ఇండియాలో? ఏదండి నార్త్ ఇండియాలో ఎన్ని స్క్రీన్లు? నార్త్ ఇండియా I don't have an exact number, but that will be anywhere from 3800 to 4500 screens. మూర్తి గారి క్వశ్చన్కి కొంచెం ఎక్స్టెన్షన్. ప్రభాస్ గారిని ముంబై కానీ నార్త్ సైడ్ కానీ తీసుకెళ్తే ప్రమోషన్కి కొంచెం హెల్ప్ అయ్యేదేమో ప్రమోషన్కి. ఆయన అడగలేదా మీరు, లేదంటే ప్రభాస్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారా? అంటే వీఆర్ ద లక్కీ వన్స్ టు గెట్ ప్రభాస్ గారు ఫర్ ఏ ఈవెంట్. అంటే అంటే నాకు తెలిసి రాధేశ్యామ్ తర్వాత ఆయన ఈ డిడ్ డూ ఎనీ ఈవెంట్. సో వీఆర్ ద లక్కీ వన్స్. అంటే ఇనిషియలీ వీ ప్లాన్ టు డూ ఇట్ ఇన్ అమెరికా, బట్ we thought because of the post-production work it may not be feasible only. So then we did a event in Hyderabad. So you cannot expect so much to do multiple locations. తమన్ గారు, నాచి నాచి పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది.